రంగయ్య పెద్దవాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సహోదరులిద్దరిని వారి పినతండ్రి అయిన లక్ష్మీ నరసయ్య చేరదీసి ఆదరించాడు. వీరు తెలుగు ఉగాదికి పంచాంగం చెప్పి దురదృష్ట వర్గాలలో ఒకదానికి పురోహితం నడిపి జీవన వృత్తి సంపాదించుకునేవారు. సితార చేతబూని దారిని పోతున్న లక్ష్మయ్యను అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ దగ్గరకు పిలిచి అతని ఉత్సాహానికి తీయని స్వరానికి స్నేహం కలిపి క్రీస్తు బోధలను వినిపించాడు. ఆ ఫలితంగా లక్ష్మయ్య జోల విడిచిపెట్టాడు. అంటే జీవన వృత్తిని పోగొట్టుకోవడం. ఈ పని చేసినందుకు అన్న రంగయ్యకు కోపం వచ్చింది. తమ్ముడిని చింతబేరికతో చితకబాదాడు. ఆ తరువాత పలకరించడానికి వచ్చిన అన్నను ఉద్దేశించి తాను తిన్న దెబ్బలన్నీ మర్చిపోయి ఆశువుగా, అన్న, మన యేసు ప్రభువుని కన్నా రక్షకుడు లేడు అంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన 162వ కీర్తనను గానం చేశాడు. చావు దెబ్బలు తిని కూడా క్రీస్తు నామాన్ని జపించడం మానని తమ్ముని యొక్క వింత ప్రవర్తన అన్న మనస్సును కరిగించింది. ఆ తరువాత ఏడాదికి రంగయ్య కూడా యేసు ప్రభువుని అంగీకరించి ఆయన ప్రేమను అనుభవించి ఇలాంటిదా యేసు ప్రేమ అంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన 165ను రాశారు. క్రీస్తు ప్రేమను ప్రత్యక్షంగా అనుభవించిన మీదట వర్ణిస్తూ ఆ ప్రేమ గొప్పతనాన్ని 10 మందికి చాటి చెప్పే గీతం ఆంధ్ర క్రైస్తవ కీర్తన 165. చక్కని అనుభవ భక్తిని నిదర్శనం. దేవుడు మానవుని ప్రేమించడానికి ఏం కారణం ఉంటుంది? నిష్కారణంగా మనుష్యుని ప్రేమిస్తాడు దేవుడు. ఆ ప్రేమను రుచి చూచిన మీదటైనా నరుడు తిరిగి ప్రేమిస్తాడని, ప్రేమ గుణాన్ని పెంచుకుంటాడని దేవుని ఆశయం. ఈ గీతంలో కవి తన దౌర్భాగ్య స్థితిని ప్రతి పదములలో పేర్కొన్నాడు. అయినప్పటికీ ఆయన తనను ప్రేమించడానికి వినమ్రంగా చేతులు జోడించాడు కృతజ్ఞతగా. తూలనాడకుండా జాలి చూపడం దైవ లక్షణం. ఆ లక్షణాన్ని పల్లవిలో చెప్పి మిగిలిన పదాలలో దేవుడు తనను ఎందుకు తూలనాడాల్సి వచ్చిందో వివరించి ఆయన నన్ను ప్రేమించడం చెప్పడం దైవగుణమైన ప్రేమ అనుభవంలోనికి వచ్చినప్పుడే సాధ్యపడుతుంది. మనం కూడా మధురమైన ప్రేమను తరిద్దామా? రాగం ఆనంద భైరవి. ఆనంద భైరవి కర్ణాటక సంగీతంలోని ఒక పురాతన మధురమైన రాగం. ఇది వినేవారికి ఆనందాన్ని, శాంతిని కలిగిస్తుంది. ఇది 20వ మేళకర్త రాగమైన నాటభైరవి నుండి ఉద్దేశించిన ఒక జన్య రాగం. ఇది మధురమైన దైవికమైన రాగంగా పరిగణించబడుతుంది.
సంఘం అంతయు లేచి నిలబడదామండి. మనం